హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శతకాల నుంచి ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. శతకాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా శతకాలు, వాటి కవులు, శతక లక్షణాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. శతక లక్షణాలు 5 లక్షణాలు, శతకానికి 5 లక్షణాలు ఉండడం జరుగుతుంది. ఒకటి సంఖ్యా నియమం. సంఖ్యా నియమం ఏం చెప్తుందంటే 100 నుంచి 108 పద్యాలు ఉండాలి. ఈ సంఖ్యా నియమం చెప్తుంది. శతకానికి 100 నుంచి 108 పద్యాలు ఉండాలి. మకటు నియమం ఏం చెప్తుందంటే ఒక పదం కానీ, ఒక అర్ధపాదం కానీ, ఒక ద్విపాదం కానీ దీనిలో ఎక్కడైనా మకుటం రావచ్చు అని మకుట నియమం చెప్తుంది. మకుటం అనగా అర్థం కిరీటం అని అర్థం రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మూడవ చూసుకున్నట్లయితే ముక్తక నియమం. శతకం అనేది, శతకంలో పద్యాలు అనేటివి ఏ పద్యానికి ఆ పద్యానికే స్వతంత్రంగా ఉండడం జరుగుతుంది. ఇలా స్వతంత్రంగా ఉండడాన్నే ముక్తక నియమం తెలియజేస్తుంది. వృత్త నియమం చూసుకున్నట్లయితే శతకం అనేది ప్రత్యేకమైన ఛందస్సులో రచించబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వృషాదీప శతకం చూసుకుంటే ఉత్పలమాల, చెంపకమాల, సుమతి శతకం కంద పద్యాలు, వేమన శతకం ఆటవెలది, శివతత్వసారం కంద పద్యాలు, దాశరథి శతకం శార్దూలం మధ్యపం. ఇవి వృత్త నియమాన్ని తెలపడం జరుగుతుంది. ఇక ఆత్మశ్రేయత చూసుకున్నట్లయితే సహజ కవులందరూ తమ జీవిత విశేషాలు, స్వీయ అనుభవాలు జోడించి శతకాలు రాయడం జరుగుతుంది. ఇది ఆత్మశ్రేయతకు సంబంధించి తెలపడం జరుగుతుంది. ఇక వేమన శతకం. వేమన శతకాన్ని రచించింది వేమన యొక్క అసలు పేరు పుల్లారెడ్డి. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వేమన యొక్క అసలు పేరేంటి అని చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. వేమనకు సంబంధించిన బిరుదుల మీద కూడా క్వశ్చన్లు రావడం జరిగింది. సహజ కవి, లోక ధిక్కార కవి, ప్రజాకవి. వేమన యొక్క బిరుదులు సహజ కవి, లోక ధిక్కార కవి, ప్రజాకవి. వేమన శతకం అనేది ఆటవెలది ఛందస్సులో కొనసాగుతుంది. వేమన నీతి పద్యాలను రచించాడు. వేమన యొక్క అసలు పేరు పుల్లారెడ్డి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నగ్న సత్యాలు శతకం, గౌతమేశ్వర శతకం రచించింది రావికంటి రామయ్య గుప్తా. ఈయన యొక్క బిరుదు కవిరత్న. రచనలు చూసుకుంటే గీతామృతం, వరద గోదావరి. మంత్రికూట వేమనగా ప్రసిద్ధి. వేమన యొక్క అసలు పేరు పుల్లారెడ్డి. మంత్రికూట వేమనగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే రావికంటి రామయ్య గుప్తా. ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పక్కనే చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే చిత్త శతకం రచించింది భాస్కర కవి. భాస్కర శతకం రచించింది మారయ్య వెంకయ్య. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. భాస్కర అని చూసి ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు. భాస్కర శతకాన్ని రచించింది మారయ్య వెంకయ్య. చిత్త శతకాన్ని రచించింది శ్రీపతి భాస్కర కవి. కన్ఫ్యూజ్ కావద్దు. భాస్కర కవి పండిత్రయంలో ఒకరు. మారయ్య వెంకయ్య దుష్టాంతలంకారాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భాస్కర శతకాన్ని మారయ్య వెంకయ్య రచించడం జరిగింది. చిత్త శతకాన్ని శ్రీపతి భాస్కర కవి రచించడం జరిగింది. కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు, గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ కాబట్టి రెండు ఒకే దగ్గర చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శివతత్వ సారము. దీనిని రచించింది మల్లికార్జున పండితుడు. తెలుగులో తొలి శతకంగా ప్రసిద్ధి చెందింది శివతత్వ సారము. వృషాదీప శతకం చూసుకుంటే పాల్కురికి సోమనాథుడు. తొలి సంపూర్ణ శతకం వృషాదీప శతకం. తొలి తెలుగు శతకంగా ప్రసిద్ధి చెందింది శివతత్వసారం. తొలి సంపూర్ణ శతకంగా ప్రసిద్ధి చెందింది వృషాదీప శతకం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించింది దూర్జటి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ఒకరు దూర్జటి. శ్రీకాళహస్తీశ్వరలో శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా నాగుపాము, హస్తి అనగా ఏనుగు అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించింది దూర్జటి. నెక్స్ట్ చూసుకుంటే కుమార శతకాన్ని రచించింది పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్ చూసుకుంటే సుభాషిత రత్నావళి రచించింది ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భాతృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించి సుభాషిత రత్నావళిగా పేరు పెట్టడం జరిగింది. సుభాషిత త్రిశతిని రచించింది భాతృహరి. సుభాషిత రత్నావళిని రచించింది ఏనుగు లక్ష్మణ కవి. మకుటం లేని శతకం కూడా
పేరు పొందడం జరిగింది. దీనికి మకుటం ఉండదు, సుభాషిత రత్నావళికి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుతనయ శతకం రచించింది కౌకుంట్ల నారాయణ కవి. తనయ అనే మకుటం ఉంటుంది దీనికి. ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణ కవి. తనయ అనే మకుటం కలదు. మకుటం అనగా కిరీటం అనే అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీ తాత శతకం, దీన్ని రచించింది శిరసినగల్ కృష్ణమాచార్యులు. ఈయన యొక్క బిరుదు అభినవ కాళిదాసు. అభినవ పోతన ఎవరి బిరుదు అని క్వశ్చన్ అడగడం జరిగింది మొన్న జరిగిన ఎగ్జామ్లో. తెలంగాణ తొలి శతావధానిగా ప్రసిద్ధి చెందారు శిరసినగల్ కృష్ణమాచార్యులు. ఈయన రచించిందే గాంధీ తాత శతకం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాల నృసింహ శతకం, మహేశ్వర శతకాన్ని సూరోజు బాల నరసింహాచారి రచించడం జరిగింది. ఈయన రచనలు భగవద్గీత, కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈయన ఇతర రచనలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, వేములవాడ రాజరాజేశ్వరి శతకాన్ని రచించింది ఆడేపు చంద్రమౌళి. బిరుదు కవి శశాంక. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకాన్ని రచించింది దూపాటి సంపత్ కుమారాచార్య. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. దశబోధ కీర్తనలు అనే కీర్తనలు రాసి శ్రీరాముడికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశ్వకర్మ శతకాన్ని పండిత రామ నరసింహ కవి రచించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర శతకం మురింగంటి పురుషోత్తమాచార్యులు విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందారు. మురింగంటి పురుషోత్తమాచార్యులు శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీ భాక వీరాంజనేయ శతకం వెంకట్రావు పంతులు గారు రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సర్వేశ్వర శతకం యాతవక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్పలమాల శతకాన్ని ఉప్పల సత్యనారాయణ. ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం ఈయన యొక్క రచనలు. ఉత్పలమాల శతకాన్ని రచించింది ఉప్పల సత్యనారాయణ దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏకప్రాస శతమధ్యమాలికా శతకాన్ని రచించింది గౌరిభట్ల రఘురామ శాస్త్రి. నెక్స్ట్ చూసుకుంటే నింబాగిరి నరసింహ శతకం ఈశ్వర శతకాన్ని రచించింది అందే వెంకటరాజం. కవి శిరోమణి, అవధాన యుగకేసరి, అవధాన చతురాసన అనే బిరుదులు అందే వెంకటరాజం యొక్క బిరుదులు. ఈయన నింబాగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మిడి జట్టి చంద్రయ్య రచించాడు. చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మిడి జట్టి చంద్రయ్య రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే విశ్వనాథేశ్వర శతకాన్ని గుమ్మనగారి లక్ష్మీ నరసింహం రచించడం జరిగింది. అవధాన శశాంక అనే బిరుదు కలదు. ఇందోల రాగంలో ఈయన ప్రసిద్ధుడు. గుమ్మనగారి లక్ష్మీ నరసింహం ఇందోల రాగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఈయన విశ్వనాథేశ్వర శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీలంక రామేశ్వర శతకాన్ని రచించింది నంబి శ్రీధరరావు. నంబి శ్రీధరరావు యొక్క బిరుదు కవిరాజు అనే బిరుదు కలదు. ఇది ఈరోజు శతకాలకు సంబంధించిన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.